ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రారంభ కూడిక నుండి ప్రభు మనలను దర్శిస్తూ మన ఆత్మీయ జీవితానికి, కుటుంబాలకు అవసరమైన వాక్య సందేశాలు మనకు అందిస్తూ వస్తున్నారు. ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం మనకు కొంత సమయం కేటాయించబడింది. ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రియులు ఆలోచించి సాయంకాలపు కూడిక కాక మధ్యాహ్న కూడికలో 2 వర్తమానాలు ఏర్పాటు చేశారు. మొదటి వర్తమానం మీరు విన్నారు. కొద్ది నిమిషాలు రెండవ వర్తమానాన్ని మనం విందాం. తర్వాత కుటుంబ జీవితానికి సంబంధించి మీకున్న సందేహాలు, కుటుంబ జీవితానికి సంబంధించి బైబిల్ అంతట్లో కాదు, మీరు రాసి పంపిస్తే మరి కోశి మాథ్యూ గారు, నేను, అలాగే జస్వంత్ దైవ సేవకులు అని మేము కలిసి మీకు జవాబు ఇవ్వడంలో సహాయం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. నా దగ్గరకు వచ్చిన వాటిలో ఎక్కువ మా కొరకు ప్రార్థించండి అని ప్రార్థించవలసిన విషయాలు ఉన్నాయి. కొన్ని మాత్రమే కుటుంబానికి సంబంధించి ఉన్నాయి. కనుక మీరు వర్తమానం వినండి. ఒకవేళ మీకు ఖచ్చితంగా కుటుంబ జీవితానికి సంబంధించి ఉదయం అందించిన వర్తమానాలు కానీ, మధ్యాహ్నం ఇంతవరకు మీరు విన్న వర్తమానం కానీ, వీటిలో అవి కాకపోయినా మీకు అవసరమైనవి ఏ ఏరియా, ఏ కోణంలోనైనా, ఏ విభాగంలోనైనా ఏ సందేహం ఉన్నా రాసి పంపిస్తే ఓవిరెడ్డి గారు వాటిని మరలా నా చేతికి అందిస్తారు. ఈ మధ్యాహ్నం మనము క్రొత్త నిబంధనకు వచ్చి లూకా సువార్తలో, లూకా సువార్త 24వ అధ్యాయంలో కొన్ని వచనాలు మాత్రం చదువుకుందాం. 13వ వచనం ప్రారంభించి 42-43 వరకు చదవాలి, కానీ అంత పెద్ద వాక్య భాగం వద్దు. కొన్ని వచనాలు నేనే చదువుతాను. లూకా సువార్త 24వ అధ్యాయం 13 నుండి చూడండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచు ఉండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమి అని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లేప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడవే ఎరుగువా అని ఆయనను అడిగాను. ఆయన, అవి ఏవి అని వారిని అడిగినప్పుడు వారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండేను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయ. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పారని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదు అని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి
తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగుపడగా, వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు కృంకినది, మాతో కూడా ఉండుము అని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. చదువుబడిన ఈ చిన్న వాక్య భాగం ప్రభువే మన అందరి ఆత్మల క్షేమార్థమై మన ప్రోత్సాహం కొరకు దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, కుటుంబ జీవితాలు, కుటుంబాల పునరుద్ధరణ అనేది ధ్యేయంగా మనము ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాము. కనుక ఏ విషయాల్లో మనము పునరుద్ధరణ పొందాలి, ఎలాగ పునరుద్ధరణ పొందగలం అనే సత్యాన్ని ధ్యానించడానికి సహాయకరంగా లూకా సువార్త చివరి అధ్యాయం 24వ అధ్యాయంలో నుండి ఈ భాగాన్ని మనం చదువుకున్నాం. 43 వరకు ఇదే విషయం రాశాడు. ఎమ్మాయు అనే గ్రామానికి ప్రయాణమై వెళ్ళుచున్న ఇద్దరు ఎమ్మాయుకు ప్రయాణమై వెళ్తున్నారు అని చెప్పాడు. ఇద్దరు ఎమ్మాయు అనే గ్రామానికి వెళ్తున్నారు. యెరూషలేముకు ఆమడ దూరములో ఉన్న గ్రామం అది. ఎంతమంది వెళ్తున్నారు? ఇద్దరు వెళ్తున్నారు. ఎవరా ఇద్దరు? అంటే చాలామంది ఎవరో అని ఊహించలేకపోతున్నారు. ఇక్కడ 18వ వచనంలో ఒక చిన్న క్లూ ఇచ్చాడు మనం తెలుసుకోవడానికి సహాయకరంగా. ఏమని చెప్పాడంటే, వారిలో అంటే ఆ ఇద్దరిలో క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు అక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను అన్నాడు. ఆయన ఎవరు అంటే, ఆ ఇద్దరు ఉండగా వారి దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచినవాడు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఎక్కువ సంశయంలో ఉంచకుండా నేను చెప్పాలని ఆశిస్తున్నాను. ఆ ఇద్దరు క్లెయోప అనే దంపతులు. ఇద్దరిలో ఒకడు క్లెయోప అంటే మరొక సహోదరి ఉన్నది, శిష్యురాలు. ఆమె క్లెయోప భార్య అని ఎక్కువ మంది ఈ చరిత్ర లేఖన భాగాలు ఎరిగిన వారు భావిస్తున్నారు. ద కపుల్ ఆఫ్ క్లెయోపాస్, క్లెయోప అనే దంపతులు వారు. ఇద్దరు అని రాస్తున్నాడు. ఆ ఇద్దరిది ఒకే అనుభవంగా ఉన్నది. ఆ ఇద్దరు ప్రభువైన యేసుక్రీస్తు సిలువేయబడి సమాధి చేయబడి సమాధిని జయించి తిరిగి లేపబడిన దినాన వారు యెరూషలేము అనే పట్టణము నుండి దగ్గర ఎమ్మాయి అనే గ్రామానికి ప్రయాణం చేస్తున్నారు. కొన్ని బైబిల్స్లో ఎమ్మాయిస్కు దారి అని ఒక చిత్రపటం కూడా ఉన్నది. యేసు చనిపోయి తిరిగి లేచిన తరువాత ఈ దారిలోనే ఇద్దరు అనుచరులతో నడిచాడు అని అక్కడ వ్రాయబడి. మీకు ఆ పటాలు ఉన్న బైబిల్ లేకపోతే ఏమీ దిగులు పడకండి, కానీ పటాలు ఉన్న వాటిలో అది చేర్చబడింది. వే టు ఎమ్మాయి అనే గ్రామానికి దారి. యెరూషలేముకు దగ్గరగా ఉన్న ఆ గ్రామానికి ఇద్దరు భక్తి గలవారు బయలుదేరి వెళ్తున్నారు. ఆ ఇద్దరు ఒకే రకమైన అనుభవం కలిగిన వారుగా కనబడుతున్నారు.
సాధారణంగా ఇద్దరున్నారంటే ఇద్దరు రెండు రకాలుగా ఉంటారు. ఇద్దరు ఒకటిగా ఉండడం ఉండాలి, కానీ ఎంతవరకు ఉంటారు, ఉండగలం అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం కదా. ఈ ఇద్దరు ప్రభువును ప్రేమించేవారే, ఇద్దరు ప్రభువును ప్రేమించేవారే, ప్రభువును కోరుకునేవారే. ప్రభువు లేచాడు, కానీ వారికి కనబడలేదు. సువార్తల్లో చివరి అధ్యాయాలు మత్తయి సువార్త 28 కానీ, మార్కు 16 కానీ, లూకా 24 కానీ, యోహాను సువార్త 20 కానీ పునరుత్థాన అధ్యాయాలు. మన ప్రభువు లేఖనాల ప్రకారం సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారమే ఆదివారం 3వ దినాన ఆయన తిరిగి లేపబడ్డాడు. లేవగలడు తానే. ప్రాణం పెట్టుటకు నాకు అధికారం, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు అన్నాడు, కానీ పెట్టడానికి మాత్రమే అధికారం ఉపయోగించుకున్నాడు. తిరిగి తీసుకోవడానికి ఆయన ఉపయోగించుకోలేదు. తండ్రికి అప్పగించుకున్నాడు. తండ్రి ఎప్పుడు రమ్మంటే, తండ్రి ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను మృతుల్లో నుండి లేచి సజీవునిగా వస్తా, ఆయనకు కనపరుచుకుంటా. తండ్రి యొద్దకు యోహాను సువార్త 20లో చెప్పాడు కదా, నేను నా తండ్రి యొద్దకు మీ తండ్రి యొద్దకు, నా తండ్రి మీ తండ్రి ఒక్కడే, అక్కడికి వెళ్ళాలి. నేను సిలువేయబడి సమాధి చేయబడి తిరిగి లేపబడినట్టు ఆయన కనపరుచుకొని ఆ మొదటి పనగా ఆ ప్రథమ ఫలముల అర్పణానికి అర్పించి నేను తిరిగి వస్తా అనే భావములో మగ్దలేనే మరియతో ఆయన మాట్లాడాడు. అది ఒక మర్మం. అందుకే నన్ను ముట్టవద్దు, నా తండ్రి వద్దకు నేను ఎక్కిపోవాలి, నన్ను ముట్టవద్దు అన్నాడు. యోహాను సువార్త 20 ప్రారంభంలో నన్ను ముట్టవద్దు అన్నాడు ఆ ప్రభువే. మళ్ళా యోహాను సువార్త 20 క్రింది భాగానికి వస్తే తోమాతో ఏం చెప్పాడు? నన్ను పట్టి చూడు, నన్ను పట్టి చూడు, నా గాయాలు చూడు, నా చేతులు చూడు, నా పాదాలు చూడు. తోమాకు ఎందుకు పట్టుకోమని చెప్తున్నాడు, మగ్దలేనే మరియకు ఎందుకు ముట్టవద్దు అంటున్నాడు అంటే ఆయన సహోదరుల వ్యతిరేకి అని కానే కాదు. ఒక కారణం ఉన్నది. ఐ హ్యావెంట్ గాన్ అప్ టు మై ఫాదర్, ఐ హ్యావెంట్ అసెండెడ్ ఎట్. ఇంకా నేను ఆరోహణం కాలేదు, పైకి వెళ్ళలేదు. నేను లేపబడిన తర్వాత తండ్రికి అర్పణగా నేను కనబడి రావాలి అనే భావమంతా అక్కడ లేదు. పాత నిబంధనలో కొన్ని పండుగల్లో వాటిని గురించి చెప్పాడు ఆయన. పస్కా పండుగ, పులియన్ రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ అంటారు. క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు అని కొరింథీ 15లో రాశాడు. లేపబడిన ప్రభువు తండ్రికి కనబడి రావాలి. అది వివరంగా వ్రాయబడలేదు, అంతే. బైబిల్ అంతా పూర్తిగా వివరంగా వ్రాయబడలేదు. పెట్టుకు ఆయన తిరిగి వచ్చాడు. తమ లేనప్పుడు మిగతా శిష్యులందరికీ తను తాను కనపరుచుకున్నాడు. ఎక్కువ ఆదివారం ఆ ప్రత్యక్షత లభించినట్టుగా ఉన్నది. మళ్ళా తోమా ఉండగా తోమా కొరకు అన్నట్టుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ సంగతి మనము ఎరిగి ఉన్నాం. ఈ లూకాసు వార్త 24వ అధ్యాయములో తెల్లవారు వేళ, ఇంకా సూర్యుడు ఉదయించక ముందే తెల్లవారు చుండగా, ఇంకా చాలా చీకటి ఉండగా భక్తి కలిగిన సహోదరులు కొందరు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, కొందరు, కొన్ని పేర్లు రాశాడు. మరికొందరు స్త్రీలు అని చెప్పారు. దే వర్ ఆల్ గాడ్లీ విమెన్, భక్తి కలిగిన సహోదరులు వారు. సిలువ దగ్గర సహోదరులు లేరు, ఒక్కడే ఉన్నాడు యోహాన్. సహోదరులు చాలామంది ఉన్నారు. వారు సిలువ దగ్గర ఉన్నారు, నంబర్ 1. ఆయన సమాధి చేయబడగా సమాధి దగ్గర ఉన్నారు, నంబర్ 2. తర్వాత ఆయన పునరుత్థానానికి వారు సాక్షులుగా ఉన్నారు. ఆదివారం సుగంధ ద్రవ్యాలు శుక్రవారమే కొని తీసుకుని వచ్చారు. వాటిని ప్రభువుకు అర్పించాలని వారు ఆశపడుతున్నారు. అందువల్ల మీరు గుర్తుపెట్టుకుంటే లూకాసు వార్త 24వ అధ్యాయము తెరవబడిన సమాధితో ప్రారంభమైంది. లూక్ చాప్టర్ 24 ఓపెన్స్ విత్ ఎన్ ఓపెన్ టూమ్.
అది తెరవబడిన సమాధి. ఏ సమాధి తెరవబడిన ప్రపంచ చరిత్రలో? యథా గురు తథా శిష్య అంటారు. గురువు సమాధి చేయబడి సమాధిలోనే ఉంటే శిష్యులు కూడా అంతే కదా. యథా దైవం తథా భక్త. దేవుడని అనుకొని లేవకపోతే, అనిపించుకొని లేవకపోతే ఆ దేవుని నమ్మేవారు కూడా ఇంతే సంగతులు. కనుక మన ప్రభు లేఖనాల ప్రకారం సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారం 3వ దినమున తిరిగి లేపబడి తెరవబడిన సమాధి ప్రపంచమంతట్లో సాక్ష్యంగా ఉన్నది 2000 సంవత్సరాలుగా. తెరవబడిన సమాధితో ప్రారంభమైన ఈ అధ్యాయం తెరవబడిన పరలోకముతో ముగిస్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం 51లో అన్నాడు. 51 చదవండి. బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడంటే అక్కడున్న శిష్యులు అందరినీ, ఇద్దరే కాదు, ఈ చరిత్ర ప్రారంభంలో 2 ఉన్నారు, దానిపైన కొందరు స్త్రీలు ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మాయికు ప్రయాణమై వెళ్ళుచున్న 2 గురించి రాశాడు. వారు బహుశా క్లోప ఆయన భార్య, క్లోప దంపతులు కావచ్చు. ఆ దృష్టితో ఈ సాయంకాలం మనం కొద్దిగా ఆలోచించి మీరు ప్రశ్నించడానికి, మరి మేమందరం కలిసి జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయాడు, చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకము తెరవబడింది కదా. తెరవబడిన పరలోకం, అది మన గురి, అది మన గమ్యం. అక్కడికి మనం వెళ్ళిపోతాం. మంటికి మన్నుగా, దుమ్ముకు దుమ్ముగా, ధూళికి ధూళిగా అని అంటూ ఉంటారు క్రైస్తవులు సాధారణంగా ఎవరినైనా సమాధి చేసినప్పుడు. అది ఒక ఆచారంగా వస్తున్నది. కానీ లేఖనాలు నమ్మిన మనమేమి నమ్ముతున్నామంటే, మంటికి మన్నుగా కాక మహిమకు చేర్చేవాడు ఆయన. నేను తరువాత మహిమకు వెళ్ళేదను, ఇవి నన్ను మహిమలో చేర్చుకుంటావు అని ఆశాపు చెబుతున్నాడు. సరే, తెరవబడిన సమాధి, తెరవబడిన పరలోకం, ఈ మధ్యలో కొన్ని తెరిచినట్టున్నది. వారి కన్నులు తెరవబడెను అని రాశాడు. వారి కన్నులు తెరవబడెను. 31వ వచనంలో వారి కన్నులు తెరవబడెను అని రాశాడు కదా. తర్వాత 45వ వచనం చివరి భాగములో లేఖనములు గ్రహించున్నట్లు ఆయన వారి మనస్సును తెరచెనన్నాడు. హీ ఓపెన్ దేర్ ఐస్, హీ ఓపెన్ దేర్ అండర్స్టాండింగ్. వారి గ్రహింపు, అవగాహన ముయ్యబడి ఉన్నది, దాన్ని ఆయన తెరచెను అన్నాడు. అసలు లేఖనాలే తెరచినట్టుగా మనము 32వ వచనములో 27వ వచనంలో కూడా మనం గమనిస్తున్నాం కదా. 27 చదవండి. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నీ, అంటే ఆదికాండం మొదలుకొని మలాకీ వరకున్న 39 పుస్తకాలు ఆమడ దూరము లోపల టూకీగా, సంక్షిప్తంగా ప్రభు వారికి వివరించాడు. ఓల్డ్ టెస్టమెంట్ సర్వే అనొచ్చు ఒక రకంగా. బైబిల్ క్లాసెస్లో నెలలు సంవత్సరాలు బోధిస్తారు వాక్యాన్ని. కానీ ప్రభు తానే వాక్యమై ఉండి ఆశ కలిగిన 2 అంటే సాక్షులు, వారు క్లోపగానే ఆయన భార్యగానే, వారికి లేఖనాలు ఆయన వివరించాడు. తన్ను గూర్చి వ్రాయబడిన వచనముల భావాన్ని ఆయన వారికి తెలియచేశాడు అన్నాడు. కనుక కళ్ళు తెరవబడ్డాయి, మనస్సు తెరవబడింది, వారి గ్రహింపును ఆయన తెరిచాడు. లేఖనాలు ఆయన తెరచినట్టుగా మనం చూస్తున్నాం. ఆదివారం సమాధిని గెలిచిన ప్రభు తను తాను ఎన్నో రకాలుగా ప్రత్యక్షపరచుకున్నాడు. ఇప్పుడు కుటుంబాల పునరుద్ధరణ అనే దానికి సంబంధించి 2 మనస్సులలో ఎటువంటి భావాలు ఉన్నాయి, అది ప్రభువు ఎలాగూ చక్క చేశాడో మనం ఆలోచన చేద్దాం. ఏమని చెప్తున్నాడంటే, 35 వచనాల వరకు 2 మాత్రమే ఉండి తమ ఇంటికి ప్రభువును ఆహ్వానించారు. ఆయన వారితో కూడా ఇంట్లోనికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు, వారితో కలిసి భోజనం చేశాడు. రొట్టె విరిచి ఆయన పంచిపెట్టగా ఆయన కూడా దాన్ని తీసుకున్నాడు.
ఆ రాత్రి వేళ చీకటి పడిందిగా, రాత్రి అయింది. ఆ రాత్రి తెల్లవారే వరకు ఆగకుండా వారు బయలుదేరి మళ్ళీ యెరూషలేముకు వచ్చారు. ప్రభువు యొక్క శక్తి వల్ల వారు బలపరచబడి వారు యెరూషలేముకు వచ్చి ఆ గడియలోనే వారు లేచి యెరూషలేముకు వెళ్ళారు అని 33లో చెప్పాడు. ప్రభువు నిజముగా లేచాడు, సీమోను కనబడ్డాడని చెప్పారు. త్రోవలో జరిగిన సంగతులు ఆయన రొట్టె విరుచడం వలన తమకు ఎలాగూ తెలియబడెనో అది వారు తెలియజేసిరి అన్నాడు. ఆ క్రింద అలా మాట్లాడుకుంటూ ఉండగా చూడండి, 2 సందర్భాలు, విభిన్నమైన సందర్భాలు. ఇద్దరు మాత్రమే ఉండగా ఆయన వారితో కలిసి నడిచాడు, అది ఒక సందర్భం. అది 13 నుండి 35 వరకు చెప్పాడు దాదాపుగా. కానీ తర్వాత ఆ గదిలో ఎంతమంది కూడి ఉన్నారో వారందరి కొరకు ప్రభువు మళ్ళా ప్రత్యక్షమయ్యాడు అదే రోజున. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానం అవునుగాక అని వారితో నేను అన్నాడు. ఏమన్నాడు ఆయన? షాలోం, మీకు సమాధానం అన్నాడు. వారికి ఏమీ లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, వారికి తృప్తి లేదు. ప్రభు సిలువే పడ్డాడు, మా సంగతి ఎట్లా? ప్రభు సిలువే పడ్డాడు, మా సంగతి ఎట్లా అనుకుంటున్నారు. చూసారా, క్రింద రాశాడు లూకా, వారు దిగులు పడ్డారు అన్నాడు. ఆ దిగులు పడిన వారిలో ఇద్దరు కూడా ఉన్నారు. దిగులుతో ఉన్నారు, భయపడ్డారు, భయాక్రాంతులుగా ఉన్నారు, కలవరపడుచున్నారు. అసలు ఆయన్ని భూతం అనుకున్నారు వాళ్ళు. ప్రభువును ప్రభువుగా కాక భూతం అనుకున్నారు వాళ్ళు. తలంచిరి అన్నాడు. ఆయన ప్రశ్నించాడు, ఎందుకయ్యా మీరు అనవసరంగా కలవరపడుతున్నారు? నేనే ఆయనను అనుటకు నా చేతులు చూడండి, నా పాదములు చూడండి, నన్ను పట్టి చూడండి, నాకు భూతానికి తేడా లేదా అని అన్నాడు. నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలు మాంసము భూతమునకు ఉండవు అన్నాడు. మరి ఆయనకి చేతులు ఉన్నాయి, పాదాలు ఉన్నాయి, గాయాలు ఉన్నాయి, తల ఉన్నది, గాయం ఉన్నది, ప్రక్క ఉన్నది, గాయం ఉన్నది. గాయపడిన ప్రభు, సిలువేయబడిన ప్రభు, సమాధి చేయబడిన ప్రభు, తిరిగి లేపబడిన ప్రభు అని. కానీ వీరు నమ్మలేకపోతున్నారు, సందేహపడుతున్నారు, నమ్మలేకపోతున్నారు, భయపడుతున్నారు, దిగులుతో ఉన్నారు, దుఃఖముతో ఉన్నారు అన్నాడు. సో నౌ దే నీడ్ రెస్టరేషన్. ఈ శిష్యులకు ఏం కావాలి? పునరుద్ధరణ కావాలి. వారి భయాలన్నీ పోవాలి, దిగులు పోవాలి, సందేహాలన్నీ పోవాలి. ఆయనే అనేది వారికి రుజువు కావాలి. అయిందా లేదా? ఇంకేమైనా డౌట్ ఉందా? అమ్మాయికి వెళ్ళే ఇద్దరికి ఏ డౌట్ లేదు. వెళ్ళేటప్పుడు వారు ఇద్దరూ సందేహపడుతున్నారు. ఇందులో మనం నేర్చుకోదగిన ఒక పాఠం ఏమంటే, ఆ ఇద్దరు ఎవరు? క్లెయోపా, ఆయన భార్య. ఆ ఇద్దరు ఒకటి చేస్తే ఒకరు మరొకటి చేయడం లేదు. ఏం చేస్తున్నారు తెలుసా? నేను ఈ భాగం చాలా సంవత్సరాల కింద చదివి ధ్యానించాను. ఇద్దరు ఒకటిగా ఉండి నడిచినా కలిసి నడుస్తున్నారు. దే వర్ వాకింగ్ టుగెదర్, దే వర్ వీపింగ్ టుగెదర్. ఏ పని కానీ కానివ్వండి, ఇద్దరు ఒకే పని చేస్తున్నారు. ఒకరు ఒకటి, మరొకటి కాదు. అసలు ఒకరికి ఒకరు భిన్నంగా లేరు. విశ్వాస కుటుంబాల్లో ఇది ప్రాముఖ్యమైన లక్షణం. మన అనుభవాలు వేరుగా ఉంటాయి, మన విశ్వాస పరిమాణం వేరుగా ఉంటుంది. ప్రభువులో మనం ఎదిగిన అనుభవాల్లో తేడాలు ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో భర్త కన్నా భార్య, సహోదరుని కన్నా సహోదరి ఎక్కువ భక్తి కలిగి ఉండొచ్చు, లేక ఎక్కువ ఆసక్తి కలిగి ఉండొచ్చు, లేక ఎక్కువ లేఖనాలు ఎరిగి ఉండొచ్చు, లేక ఎక్కువ ప్రార్థన అనుభవం కలిగి ఉండొచ్చు, ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. కానీ ఇద్దరు ఒకటిగా కనబడుతుంది. దే ఆర్ సీన్ టుగెదర్, డూయింగ్ ఎనీథింగ్ టుగెదర్. కలిసి 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 ఇది మనం కోరుకోవాలి. ఇదే మనము నమ్మని వారికి ఇచ్చే బలమైన సాక్ష్యం. ఉన్నారా?
నా భార్యకి ఏం తెలియదండి, చదువుకోలేదండి, మరి విద్య లేదు, ఉద్యోగం లేదు, జీతం లేదు, పనులు ఏం తెలియదు అని భార్య గురించి వ్యతిరేకంగా చెప్పడానికి కొందరు ప్రయత్నం చేస్తారు. కొంతమంది భర్తను గురించి చెప్పడానికి మా ఆయనకు బజారు చేయడం కూడా రాదండి, కొంతమంది చాలా బాగా చేస్తారు అని ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు. ఒకరికి ఒకరు వ్యతిరేకంగా మాట్లాడుకోవడం కాదు, మనం ఇద్దరం ఏకీభవించడం ద్వారా మన కుటుంబాన్ని కట్టుకోగలం, కుటుంబం యొక్క సాక్ష్యాన్ని ఇతరులకు మనము అందించగలుగుతాం. అది వారిలో మనం చూస్తున్నాం. ఇద్దరు దుఃఖపడుతున్నారు, ఆ ఇద్దరు దుఃఖముఖులై నిలిచిరి అని చెప్పాడు. చూడండి 17వ వచనం. ఈ మాటలేమి అని ప్రభు వారిని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి అన్నారు. ఒకరు దుఃఖపడడం, ఒకరు సంతోషించడం కాదు, ఇద్దరు దుఃఖముఖులుగా ఉన్నారు, ఇద్దరు దిగులుతో ఉన్నారు, ఇద్దరు భయపడుతున్నారు, ఇద్దరు నడుస్తున్నారు, ఇద్దరు ఆలోచిస్తున్నారు, ఇద్దరు సంభాషిస్తున్నారు. నేను చెప్పిన మాటలన్నీ అక్కడ ఉన్న మాటలే, చూసారా? ఇద్దరు 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 ఎలా ఉన్నారు? ఒకటిగా ఉన్నారు. ఆది కాండంలోనే చెప్పాడు ఆయన 2వ అధ్యాయంలోనే. ఆదామునొద్దకు ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించి ప్రభువు తీసుకుని రాగా, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము నాలో నుండి తీయబడింది, నా కొరకే నియమించబడింది గనుక నేను నరుడను, ఆమె నారి అని పేరు పెట్టాడు ఆదాము. ఈమెకి పేరు పెట్టమని ప్రభు అడగల, ఆదాముకు నెక్స్టాల్ చేశాడు. ఆ వేళ లోకములో జంతువులన్నిటికీ ఆడమగ తీసుకొచ్చి పేరు పెట్టమంటే పెట్టాడు. మరి వచ్చినటువంటి ఈ స్త్రీకి పేరు పెట్టమని ప్రభు చెప్పలేదు. చూడండి, బైబిల్ చదివి చూడండి. కానీ ఆ ఆనందములో, ఆ ఉత్సాహంలో ఆయన పేరు పెట్టాడు. ఎందుకు పేరు పెట్టామని ప్రభు ప్రశ్నించలేదు. ఆదామంటే ప్రభుకి ఎంతో ఇష్టం. అప్పటికి వారు పాపంలో పడలేదు. అంతేకాక ఆదాము మోసపరచబడలేదు, స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది అని తర్వాత రాశాడు. కనుక ఇటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ఎందుకు? ఆయన లేచాడు, కానీ లేచిన ప్రభువు వారికి కనబడలేదు. ఆయన వారి కొరకే వచ్చాడు, వారితోనే నడుస్తున్నాడు. కానీ ఒక విచారకరమైన మాట ఏమంటే 16లో చదవండి. అయితే వారు ఆయన్ను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను అన్నాడు. గుర్తుపట్టలేదు అన్నాడు. యోహాను సువార్త 20లో ఆయనే లేచిన వాడే కనబడ్డాడు మగ్దలేనే మరియకు. కానీ ఆమె ఏమనుకున్నది? ఈయన నా ప్రభు, నా రక్షకుడు, నా విమోచకుడు, నేను ఆయన గుర్తుపట్టగలను అన్నదా? లేదు. ఏమనుకున్నది ఆమె? ఒక గార్డెనర్, ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నువ్వు మోసుకుపోయావా చెప్పు, నువ్వెక్కడ పెట్టావో చెప్పు నా ప్రభు, నేను మోసుకుపోతా. ఎంత భక్తి, ఎంత ఆసక్తి చూడండి. తోటమాలి అనుకున్నారు, అర్థం కాక ఆయన లేచాడు, వారికి అర్థం కాలేదు. బాటసారి అనుకున్నారు వీరు, ఎక్కడ అమ్మాయికి వెళ్ళే ఇద్దరు, ఆయన బాటసారి అనుకున్నారు. అందుకే లేఖనాలు వీరికి తెలిసినట్టు, ఇద్దరికి సంగతులు వీరికి తెలిసినట్టు, ప్రభువు తెలియనట్టు, ఏమయ్యా నీ ఒక్కడవే యెరూషలేములో బస చేస్తూ ఉండి నీ ఒక్కడవే ఇవి ఎరుగవా అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో? ప్రభువుతోనే. చూసారా? ఆయన ఎవరో తెలియనప్పుడు మనం అమాయకంగా మాట్లాడతాం. ఆయన ఎవరో తెలుసుకోవాలి మనం, అది మన జీవితంలో ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత వారు తెలియకనే మాట్లాడారు. నేటికి 3 దినాల నుండి యెరూషలేము పట్టణమంతట్లో ఈ సంగతులు అందరికీ తెలుసు కదా, నీ ఒకడవే ఎరుగవా? దేవుని ఎదుట మాటలోను క్రియలోను మాటలోను శక్తిగల ప్రవక్తగా ఆయన ఉన్నాడు. ఎరుగకయే ఆయన సిలువకు అప్పగించారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, మతస్థులంతా ఆయన సిలువకు అప్పగించారు. ఆయన మమ్మల్ని విమోచించేవాడు ఈయనే అని మేము ఆయన కొరకు కనిపెట్టుకున్నామని ఆయనతోనే మాట్లాడుతున్నారు. మాట్లాడినిచ్చాడు ఆయన. ఆ తర్వాత అన్నాడు, అవివేకులారా, లేఖనాలు నమ్మని మందమతులారా, లేఖనాలన్నిటిలో ఆదికాండం మొదలు మలాఖీ వరకు ఉన్నవాడను నేనే అని తాను ఆయన
బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు చరిత్ర ఏమిటి అంటే, దాదాపుగా మాట్లాడుతూ నడుస్తూ మాట్లాడుతూ వీరి సందేహాలన్నీ ఆయన తొలగిస్తున్నాడు. లేఖనాల్లో ఆయన ఎలా దాగి ఉన్నాడో ఆయన వివరిస్తున్నాడు. వారు ఇంకా సందేహంలోనే ఉన్నారు, దుఃఖముఖులుగానే ఉన్నారు, భయముతో ఉన్నారు, దిగులుతో ఉన్నారు. లేచినవాడు ఈయనే, కానీ అది వారికి ఇంకా అర్థం కాలేదు, ప్రత్యక్షపరచబడలేదు. ఇలా ఉండగా ఇక ఎదురుగా గ్రామం కనబడతా ఉంది. ఆయన ఏం చేశాడంటే, వీరిలో నేను ఈ ఊరికి, వీరి ఇంటికి వెళ్ళాలని నిజంగా వారికి ఆశ ఉందా లేదా అది తెలుసుకోవాలని పరీక్షిస్తున్నాడు ఆయన. ఇంకా వారిని దాటి వెళ్ళిపోయేవాడుగా ఆయన అగుపడ్డాడు. అది వాస్తవం కాదు. కానీ వారు, అయ్యా పొద్దు గుంకింది, సాయంకాలం అయింది, నీవు లేకుండా ఈ రాత్రి వేళ నీవు లేకుండా ఈ చీకట్లో ఒంటరిగా మేమిద్దరం ఎలా ఉండగలం? కానే కాదు, ప్రభువా మాతో కూడా ఉండు అంటున్నారు. ఈయనెవరో అర్థమైంది. ఎందుకు? వారు గుర్తుపట్టిరి అని 31లో రాస్తున్నాడు. సందేహాలు తొలగిపోయినవి, భయాలు తొలగిపోయినవి. ఆయనే సమాధి చేయబడి తిరిగి లేపబడినవాడు అని వారు గ్రహించారు. మాతో ఉండు అని వారు ఆయన బలవంతం చేశారు అన్నాడు. మన కుటుంబ జీవితాల్లో కూడా అప్పుడప్పుడు గృహప్రవేశాల్లో మనం ఇటువంటి లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటాం. కానీ మన కుటుంబాల్లో కూడా మనం ఆయన్ని బలవంతం చేయాలి. ఏమని? మేమిద్దరమే ఉన్నాం, మా ఇద్దరితో ఈ కుటుంబం సాగదు, నీవు వచ్చి మాతో కూడా ఉండు అని ఊరికే పైకి అడగడం కాదు, బలవంతం చేయాలి. ప్రభువును మనం బలవంతం చేయాలి. ప్రభువు లేకుండా ఒక రాత్రి గడపలేం, ఒక పగలు గడపలేం, ఒక ప్రయాణం చేయలేం, ఒక తీర్మానం చేయలేం. ప్రభువుతోనే మన ప్రయాణం సాగాలి, మన కుటుంబం సాగాలి, మనము కానీ మన పిల్లలు కానీ ఆయన మనతో ఉండాలి అని మనం కోరుకోవాలి. కనుక వారు ఇప్పుడు ప్రభువుతో కలిసి ఆయన్ని కలిసి ఆహ్వానించారు, కలిసి చేర్చుకున్నారు, కలిసి ఆతిథ్యం ఇచ్చారు, కలిసి వారు సంతోషిస్తున్నారు. కావున 41లో వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుతున్నారు అన్నాడు. ఆహ్వానించి లోపలికి వెళ్ళినప్పుడు ఆయనతో సహవాసము చేస్తున్నారు. ఆయన వారితో కూడా రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టాడు. ఆ గడియలోనే వారు బయలుదేరి యెరూషలేముకు మళ్ళీ తిరిగి ప్రయాణం చేశారు. ఇద్దరు. ప్రభు వెళ్ళిపోయాడు, కానీ వారు తిరిగి సాక్ష్యం ఇవ్వడానికి ఆ రాత్రిలోనే వారు ప్రేరేపించబడి వెళుతున్నారు. ప్రభువు లేనప్పుడు, ప్రభువును గుర్తుపెట్టనప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రభువును ప్రభువుగా గుర్తించినప్పుడు మన విశ్వాసం ఎలా వృద్ధి అవుతుంది? మన సందేహాలు తీరినప్పుడు ఆయన పట్ల మన ప్రేమ, ఆయనలో మనకు నిరీక్షణ, నమ్మిక, ఇవన్నీ ప్రభు మనకు ఎలాగూ వృద్ధి చేయగలడో అక్కడ మనం గమనిస్తున్నాం. ఒకనితో ఒకడు అనే మాట ఆ భాగం అంతట్లో ముఖ్యంగా మనం గమనిస్తున్నాం. కనుక మన కుటుంబ జీవితాల్లో ఒకరితో ఒకరు ఏకీభవించి ప్రార్థించడం, ఆలోచించడం, నిర్ణయాలు చేయడం, ప్రభువును ఆహ్వానించడం, ప్రభు యొక్క సన్నిధి, సహవాసం మనం కోరుకోవడం, లేఖనాలు మనకు అర్థం కానివి ఆయనే మనకు వివరించాలని మనం ఇటువంటి మంచి అనుభవాలు మనం కలిగి ఉండాలి. వారు ఇద్దరు కలిసి సాక్ష్యం ఇస్తున్నారు కదా, ప్రభు నిజంగా లేచాడు అని 34లో చెప్తున్నారు. రొట్టె విరుచడం వలన వారికి ఎలాగో తెలియబడినో అది వారు తెలియజేస్తున్నారు. తర్వాత పేరాల్లో ఆ ఇద్దరే కాక మరికొంతమంది శిష్యులు ఉండగా ప్రభు వారి మధ్యకు వచ్చి నిలిచి, నాకున్నట్టుగా ఈ ఎముకలు మాంసము భూతమునకు ఉండవు, నా చేతులు పట్టి చూడండి, నన్ను పట్టి చూడండి, నా పాదములు చూడండి అని ప్రభు తను వారికి ప్రత్యక్షపరుచుకున్న సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. మోషే మొదలుకొని మలాకి వరకు ఆయన గుర్చే వ్రాయబడింది. అలాగే మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన వరకు కూడా ఆయన గుర్చే చల్లబడిన వారి హృదయాలు వెట్టదనం కలగడం ఎలా జరిగిందంటే, ప్రభువు వారి హృదయాలు వారిలో మండునట్లుగా చేశారు. ఆ మంట పునరుద్ధరణ జరిగింది, సమాధానం పునరుద్ధరణ జరిగింది, సంతోషం పునరుద్ధరణ జరిగింది, సహవాసం పునరుద్ధరణ
జరిగింది, సాక్ష్యము పునరుద్ధరణ జరిగింది. ఆ రాత్రికి రాత్రి వారు ప్రయాణం చేసి మరలా కలిసి యెరూషలేము నుండి ఎమ్మాయికి వచ్చారు, ఎమ్మాయి నుండి యెరూషలేముకి వెళ్ళారు, మళ్ళీ ఎమ్మాయి నుండి యెరూషలేముకి వచ్చి ప్రభువుతో మిగతా శిష్యులతో ఎంత సంతోషంగా వారు గడుపుతున్నారు. ఆ తర్వాత వారిలో దిగులు కానీ, భయం కానీ, చింత కానీ, సందేహాలు కానీ, చల్లబడ్డం కానీ, పెట్టదనం లేకపోవడం కానీ, ఉత్సాహం లేకపోవడం కానీ మనకు కనబడు. అటువంటి కృపను ప్రభు ద్వారా పొంది ఆయన మహిమ కొరకై మనం సాగుదాం. 2-3 చైర్స్ ఇక్కడ అరేంజ్ చేస్తే we will invite brother Koshi Matthew Garu and brother Jaswant and John Wilson. It's like a forum. There are certain doubts here. We'll try to help our dear fellow believers. మాకు వచ్చినటువంటి ఈ సందేహాల స్లిప్స్లో ఎక్కువ మంది ప్రార్థన చేయమని కోరుతున్నారు. ఇంట్లో నెమ్మది లేదు, అమ్మ నాన్నకి ఆరోగ్యం సరిగా లేదు, ఇంట్లో దేవుని వెలుగు లేదని నా హృదయానికి అనిపిస్తున్నది, కష్టపడిన పనికి ఫలితం లేదు, దయచేసి మా కొరకు ప్రార్థించండి అని. మరెవరో పేరు రాయలేదు, పర్లేదు. Come brothers. ఒకే కుటుంబంలో అత్త, మామ, భార్య, భర్త, పిల్లలు ఉన్నప్పుడు ఎవరు ఎలా ప్రవర్తించగలరో తెలియచేయగలరు. వైఫ్ అండ్ హస్బెండ్ రూల్స్, పేరెంటింగ్ గురించి మీరు వివరించగలరు అని. పిల్లలు ఎన్నో డౌట్స్ అడుగుతున్నారు, మరి ఎలా ఆన్సర్ చేయాలి అని. ఐ థింక్ బ్రదర్ కోసి మాథ్యూ హ్యాస్ టు ఆన్సర్ దిస్. ఇఫ్ ఇన్ ఎ బిలీవర్స్ ఫ్యామిలీ దేర్ ఈజ్ మదర్-ఇన్-లా and father-in-law and this couple, wife and husband and children, how should they behave together? And wife and husband parenting, about parenting, what do you say? Please illustrate. Hello. It's okay, no? Okay. So they are living together, all it's a joint family. The first of all, after the marriage, it is better to leave the father and mother and to set up their own home. మొట్టమొదటి సలహా ఏంటంటే, వివాహమైన తర్వాత నూతనంగా వివాహం చేసుకున్న వారు అమ్మా నాన్నను విడిచి దూరంగా ఉండడం మేలు. That is what the Bible says. బైబిల్ కూడా అదే తెలియచేస్తుంది. So it will solve around 50% of the problem. 50% కుటుంబాల్లో వచ్చే సమస్యను పరిష్కరించుకోవాలి అంటే, that doesn't mean that you need not to take care of the parents. You have to take care of the parents, but you should separately live and you develop your own family. That will be very good. తల్లిదండ్రులను విడిచి మీరు వేరుగా వెళ్ళి కాపురం ఉండాలి అంటే, ఇక తల్లిదండ్రుల గురించి ఏమాత్రం పట్టించుకోకూడదు అని కాదు, ఖచ్చితంగా వారి విషయంలో జాగ్రత్త వహించాలి, వారిని పట్టించుకోవాలి. అదే సమయంలో మీరు కుటుంబంగా మీరు కట్టబడాలి. Even if you cannot buy a new house, you can go to a rented house. That's the best thing. Right. ఒకవేళ మీరు సొంత ఇల్లు కలిగి లేకపోయినా అద్దిల్లైనా తీసుకొని వెళ్ళి అద్దింట్లో ఉండండి. Okay. About parenting. Of course, the last exhortation of Lord Jesus Christ before he was taken to be crucified, he said like this:
You read in Gospel of Luke chapter 23, Jesus Christ said, "The daughters of Zion, weep not for me, but weep for your children." That is what is Lord advised. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడక ముందు ఆయన చిట్ట చివరిగా చెప్పిన సూచన ఏంటంటే, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కొరకు మాట్లాడకండి, And మీరు నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవమని చెప్పాడు. so parenting is not easy. It is very difficult. పేరెంటివ్ అనేది అంత సులువు కాదు, ఇది చాలా కష్టమైంది. To give birth to a child is very painful, isn't it? ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది చాలా వేదనతో కూడినది. The mothers can understand how painfully you gave birth to your children. తల్లులైన వారు మీ పిల్లలకు మీరు ఎలాగ జన్మనిచ్చారో, ఎంత వేదనతో బిడ్డలను మీరు కన్నారో మీకు తెలుసు అది. But let me tell you, the parent is more painful than giving birth to a child. It takes a lot of time to bring up your children in the fear of God. అయితే పిల్లల్ని దైవ భక్తిలో పెంచడము అనేది జన్మనిచ్చేటప్పుడు మీరు పడిన వేదన కంటే కూడా, బాధ కంటే కూడా వాళ్ళని భక్తిలో పెంచడం అనేది ఇంకా చాలా వేదనతో కూడినది, బాధతో కూడినది. I know how I brought up my children. అంకుల్ గారు తన పిల్లల్ని ఎలా కష్టంగా పెంచారో వారికి It తెలుసు. took so much of pain to bring up the children in the fear of God. పిల్లల్ని దేవుని భయములో పెంచడం అనేది చాలా కష్టమైంది. Teach our children to read the Bible every day. కాబట్టి మన పిల్లలు ప్రతిరోజు బైబిల్ చదువుకోమని వారికి మనం నేర్పించాలి. Genesis to the Revelation, they should read, whether they understood or not, make them to read it. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ఒకవేళ వారికి అర్థమైనా కాకపోయినా ఖచ్చితంగా పిల్లల్ని చదవమని చెప్పండి. As a small children, what I was doing, చిన్న పిల్లలుగా నేనేం చేస్తూ వచ్చానంటే, they love to listen stories. ఎక్కువగా కథలు వినేవాడిని. So before going to the bed, every day I used to tell the Bible stories. ప్రతిరోజు పిల్లలకి పడుకోక ముందు, నిద్రపోక ముందు బైబిల్ స్టోరీలు చెప్పేవారు. Genesis to the Revelation, I taught my children before they were 12 years old. 12 years old. 12 years old. 12 సంవత్సరాల లోపే అంకుల్ గారు వారి పిల్లలకి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ఉన్న స్టోరీ అంతా నేర్పించారంట. Both my sons, they learned the Bible by listening my stories. అంకుల్ గారు ఇరువురు కుమారులు కూడా దేవుని వాక్యాన్ని వారు ఎలా నేర్చుకున్నారంటే, నాన్నగా వీరు చెప్తున్న బైబిల్ స్టోరీస్ విని వారు వాక్యం నేర్చుకున్నారు. Then I gave them the Bible, the children's Bible, to read themselves. ఆ తదుపరి వారికి వారే చదువుకునేటట్లుగా వారికి పిల్లలకి సహాయకరంగా ఉండే బైబిల్ నేను ఇవ్వడం జరిగింది. The parenting is very difficult, but that is the best time in the family. That you have to understand. Best time in the family life is time when we bring up our children. తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచడం అనేది చాలా కష్టతరమే కానీ పిల్లల్ని దైవ భక్తిలో పెంచే విధానాలలో శ్రేష్టమైన విధానం ఏంటంటే, వారు చిన్నవారై ఉండగానే దేవుని వాక్యం నేర్పించడం అనేది శ్రేష్టమైన విధానం. Create a spiritual atmosphere at home. మన గృహాలలో ఆత్మీయమైన వాతావరణాన్ని మనము కలిగించే వారంగా ఉండాలి. See that children are not watching unwanted programs in the TV. టీవీలో కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్న సెల్ ఫోన్లో కానీ అనవసరమైన సంగతులు పిల్లలు చూడకుండా మనము జాగ్రత్త వహించాలి. Keep a tab on their mobile, using what type of mobile, what they are using, seeing in the mobile. వారు ఎలాంటి ఫోన్ వాడుతున్నారు, ఫోన్లో ఏమేమి చూస్తున్నారు, దాని మీద కూడా తల్లిదండ్రులుగా మీరు ఒక గురి పెట్టాలి. In between, check their bags, what is there inside the bag. Sometimes nowadays drugs and all these things are there. We have to be very careful about that. మధ్యలో మన పిల్లలు బ్యాగుల్లో కేవలం పుస్తకాలే ఉంటున్నాయి అనుకోబాకండి. మధ్యలో మీరు గమనిస్తూ ఉండాలి బ్యాగుల్లో ఏముంటున్నాయో. కొద్దిమంది పిల్లలు so many things we can do, and you can bring up the children in the fear of God. అలాగూ చాలా సంగతులు మనము చేయగలము. అలా చేసి దేవుని భయములో మన పిల్లల్ని పెంచాలి. In our home, we never go out without a word of prayer. That is our practice. అంకుల్ గారి ఇంట్లో ఉన్న ఒక అలవాటు ఏంటంటే, వారు ఎక్కడికి వెళ్ళినా, కొద్ది దూరం వెళ్ళినా, చిన్న పని మీద వెళ్ళినా, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన లేకుండా వెళ్ళేవారు కాదు. Parenting is a subject, is a vast subject. I cannot able to finish within 5 or 10 minutes. తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచడము అనేది చాలా విశాలమైనటువంటి అంశం.
దాన్ని 5-10 నిమిషాల్లో వివరించలేము. Our efficiency will not help, only prayer will help. Only by prayer you can bring up the children in the fear of God. పిల్లల్ని భక్తిలో పెంచడానికి మన సామర్థ్యం సరిపోదు. కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే దేవుని భయములో పిల్లల్ని పెంచగలం. Like Hannah of old, she was a praying mother. హన్నా ఎలాగూ పాత నిబంధనలో కుమారుని పెంచిందో ఆమె ప్రార్థనా పరురాలైన తల్లి. By God's grace, both my children are one of the best. They are the best Bible teachers now. ప్రభు మహాకృపను బట్టి తండ్రిగా వారు అలా బాధ్యత వహించి పిల్లల్ని పెంచారు కాబట్టి దేవుని వాక్యాన్ని ఉపదేశించగలిగిన వారిలో వారు ఒక మంచి అనుభవం కలిగిన ఉపదేశకులుగా ఉన్నారు. I'm telling it for the glory of God. God has given us the grace to bring up the children. So it is from my experience I am telling you. దేవుని మహిమ కొరకై నా అనుభవంలో నుండి నేను తెలియచేస్తూ ఉన్నాను. There are many prayer requests here. ప్రార్థన మనవులు ఎక్కువగా ఉన్నాయి. Questions-లో with all our efforts we are not able to see our children getting saved. When we are not very sure of their salvation experience, how to arrange marriages for them. Can you please clarify? Yeah, you can answer. See, it's very clear in the morning I told you. Yes. A believer should marry only a believer. ఉదయకాలం నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఒక విశ్వాసినే వివాహం చేసుకోవాలి. And if the children are not sure whether they are saved, if you know that they are not saved, you find out a person who is not saved. You can, because as a parent it is your responsibility, social responsibility to send them in marriage. ఒకవేళ పిల్లలు రక్షణ పొందలేరు అనుకోండి, మన పిల్లలు అవిశ్వాసులై వారికి విశ్వాసులను చేయటం కంటే కూడా ఒకవేళ వారికి అవిశ్వాసుల్ని చేయడం మంచిదేమో అన్న సలహా అంకుల్ చెప్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా వయసు వచ్చినాక వివాహం చేయాలి, అది సామాజిక బాధ్యత. So to my opinion, if you are unsaved, you find out a person who is a good in a socially, economically, everything good. You find out a partner which is suitable for your boy, son or daughter. అంకుల్ గారి అభిప్రాయం ఏంటంటే, ఒకవేళ మీ పిల్లలు రక్షణ పొందని వారైతే వారికి వివాహం చేయవలసిన వయసు వచ్చినప్పుడు సామాజికంగా కానీ, విద్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ సమాజంలో ఎవరైనా మంచివారు ఉంటే వారిని చూసి వివాహం చేయండి. Marriage is also involved in social aspect, also involved in the marriage. That's what my answer. అదే ఎద్దును జత చేయండి, గాడిదను జత చేయండి, గాడిదను జత చేయవద్దు అంటారు బైబిల్ చెప్పేది. నమ్మిన వారిని వివాహం చేయండి, నమ్మని వారినే చేయండి, వయసు వచ్చింది కాబట్టి. ఇది కూడా ప్రార్థన. మన ప్రార్థన చేసేటప్పుడు భర్త తిడుతూ ఉంటాడు, ఎలా ప్రార్థన చేయాలి, రాత్రి పగలు మనిషిని చూస్తే సీరియస్గా ఉంటే ఎలా ఆత్మీయతలో ముందుకు సాగాలి. Here is a sister facing certain amount of suffering through her husband who is not a believer. So he keeps scolding her and all the time he would be serious. How far can I obey him? How far can I love him? That's it. Yeah, you have to obey him perfectly, and you have to love him also. You read 1 Peter chapter 3 verse 1 to 6 very clear says that by your behavior, by your godly activities, he will be saved by your action, not by preaching, but your life he will be touched and he will be saved if you prayerfully do that. But obedient and loving your husband is a must. There's no compromising on that. మీ భర్త నమ్మని వారైనా వారు బాధించే వారైనా వారికి మీరు ప్రసంగాలు చేయడం ద్వారా, బోధలు చేయడం ద్వారా ఏమీ మార్చలేరు. కేవలం ప్రార్థన ద్వారానే. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో చెప్పినట్లుగా మీ భర్తల కొరకు ప్రార్థన చేయుట ద్వారా, అదే సమయంలో మీ మంచి ప్రవర్తన ద్వారా, అనగా మీరు ప్రేమ చూపించడంలో కానీ విధేయత చూపించడంలో కానీ ఏమాత్రం వ్యత్యాసం కనపరచకూడదు. అలా చేసినప్పుడు మీ మంచి ప్రవర్తన ద్వారా మీ భర్తలను రక్షించుకోగలరు.
It's another prayer request. I want deliverance from my friends who tease me, make fun of me. I haven't got job yet. Pray for my family. But job? నేను బాప్తిసం తీసుకొని 5 years అయింది, కానీ నా చుట్టూ ఉన్న బిలీవర్స్ రిలేటివ్స్ అందరూ హిందూ కల్చర్ ఫాలో అవుతున్నారు. వారిని ఎలా నేను స్పిరిచువాలిటీ పోతుంది, కానీ సంఘంలో ఉన్నంత వరకు బాగానే ఉంటున్నాను. గివ్ మీ సమ్ టిప్స్. I have been baptized 5 years ago, but around me, all those are my relatives. They follow Hindu culture. How can I cling myself to the Lord in such an atmosphere? How can I be a good believer among those who follow Hindu culture? Hindu culture. You follow what the Bible says, that will help you. That's all. There's nothing else. We are all living in the midst of the people, but we have to follow the Bible principles. Don't compromise with anything else. దీనికి ఒకే సమాధానం, అదేంటంటే బైబిల్ చెప్తున్న వాక్యాన్ని మీరు అనుసరించండి, అప్పుడు మీరు ఆత్మీయంగా ఎదుగుతారు. If something comes which says not according to the Bible, you can say definitely no. వాక్యానికి భిన్నమైనది, విరోధమైనది ఏదైనా మీరు చెయ్యాలని ఒత్తిడి చేస్తే అట్టి దానికి మీరు కాదు అని నిరాకరించవచ్చు. And try to avoid that circumstances where you should not land up in that circumstance. Try to avoid the circumstances. మీ ఆత్మీయ జీవితానికి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఎక్కడైనా మీకు ఎదురైనప్పుడు అలాంటి పరిస్థితులను మీరు నిర్లక్ష్య పెట్టి పక్కకు వెళ్ళిపోండి, దాటిపోండి. Everything you say lovingly, no. Lovingly you say no. ఒకవేళ మీరు మీ చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు పలాంది చేయాలని మీరు మిమ్మల్ని ఒత్తిడి చేస్తే నేను చెయ్యను అని కఠినంగా చెప్పొద్దు, ప్రేమతో చెప్పండి వాళ్ళకి. Regarding any issues of family life, how can I know this is God's will? Can I ask the Lord for any signs? Or how can I wait through His word? Can you guide me how I can confirm it? This is God's will. Knowing God's will. Yeah, the scripture is giving certain instructions very clearly. Suppose you want to marry, it is a God's will that you marry a believer. That is a God's will. You need not to wait for anything. If he is not a person who is not a believer, you should not marry. That is a God's will, that you should marry only a believer. And you have to wait upon the Lord. When you pray, God will guide you in the proper manner so that you can get married. That's all. We cannot find out any sign and don't wait for the sign and all. It will end up in trouble. ఎవరో ఒక సూచన అడిగారు, నేను వివాహం చేసుకోవాలంటే దేవుని చిత్తం ఎలాగా అని ఏదైనా సూచన అడగాల దేవుణ్ణి అని అడిగారు. అలాగేమి లేదు, ప్రభు వాక్యంలో చెప్పినట్లుగా విశ్వాసిని వివాహం చేసుకోవాలి. ఒకవేళ అవిశ్వాసి ఎదురైనప్పుడు అలాంటి వారిని వివాహం చేసుకోకుండా ఉండడం మంచిది. Prayerfully go, definitely God will guide you. There's nothing else. ప్రార్థనాపూర్వకంగా వివాహ సంబంధాలలో మీరు ముందుకు సాగితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. Even if 100% perfect, it is the will of God, your marriage has done. That doesn't mean that there will not be any problem in the marriage. ఒకవేళ 100% దేవుని చిత్తములోనే మీకు వివాహం జరిగినా
దేవుని చిత్తంలో మాకు వివాహం జరిగింది కాబట్టి ఇక మా కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉండవు అని దయచేసి అనుకోవద్దు. In the Bible, one marriage is 100%, it is the God's will. Isaac and Rebekah's marriage. బైబిల్లో 100% దేవుని చిత్తము నెరవేర్చబడిన వివాహం ఇస్సాకు రెబ్కాల వివాహం. But yet we see that so much of problem was there in that family. అయినప్పటికీ ఆ కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి. Don't think that when it is happening according to the will of God, there won't be any problem. Problems are there in the family. Whether it is will of God or not, it will come. కాబట్టి దేవుని చిత్త ప్రకారం నేను వివాహం చేసుకున్నాను కాబట్టి మా కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉండవు అని దయచేసి అనుకోవద్దు. ప్రభు చిత్తములో చేసుకున్నా ఆయన చిత్తానుసారంగా చేసుకోకపోయినా కానీ ఖచ్చితంగా వివాహమైన కుటుంబాల్లో సమస్యలు Not ఉంటాయి. only you should marry according to the will of God, you should live according to the will of God. మీరు దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకోవడమే కాదు సుమా, దేవుని చిత్త ప్రకారం వివాహ బంధములో మీరు జీవించాలి. Then only you can overcome the problems in the family. అప్పుడు మాత్రమే కుటుంబములో ఎదురయ్యే సమస్యలను మీరు అధిగమించగలరు. చాలా సంతోషం. లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. మిగిలితే రేపు చూద్దాం. చాలా మంచి ప్రశ్న రాశారు, ఎవరో పేరు రాయలేదు. దాదాపు ఎవరు పేర్లు రాయలేదు, మంచిదే. రేపు రాయండి, మేము తెలుసుకోవడానికి. మేము మీ పేరు చెప్పం. హౌ కెన్ ఐ బ్యాలెన్స్ మినిస్ట్రీ, ఫ్యామిలీ, జాబ్, పర్సనల్, స్పిరిచువల్ లైఫ్? So we can balance easily, there's no problem. Prayerfully, I did that. I was working, I was looking after the assembly, I was ministering, and all these three things, even looking after the family, I did it well with prayer. Both myself and she was also working. You can imagine, both the husband and wife, we were both working, and Lord has helped us in bringing up our children fearfully and gracefully. We could bring up, and we are successful in one way. Action today, God has blessed our family. ఎవరో ప్రశ్న అడిగారు, కుటుంబాన్ని, ఆత్మీయ జీవితాన్ని, పరిచర్యను, వీటన్నిటిని, ఉద్యోగాన్ని, వీటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని. దానికి దేవుని దాసులు ఇచ్చిన సమాధానం ఏంటంటే, వారు ఉద్యోగం చేశారు, అలాగే ఆంటీ గారు కూడా ఉద్యోగం చేశారు. వారు ఉద్యోగం చేస్తూ సంఘాలు నడిపిస్తూ, అలాగే సంఘాలలో వాక్య పరిచర్య చేస్తూ, కుటుంబంలో పిల్లల్ని పెంచుతూ అన్ని విషయాల్లో బ్యాలెన్స్ చేసుకున్నారు. ఇప్పుడు దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించారు. One, I want to tell you, don't miss any meetings of the assembly, prayer meeting, Bible study, all along with the children. You should go for the meetings. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే స్థానిక సంఘములు జరిగే ఏ కూడికకు కూడా మీరు హాజరు కాకుండా ఉండకూడదు. కుటుంబ సమేతంగా పిల్లలతో పాటు ప్రతి కూడికకు మీరు హాజరు కండి. Me and my household, we will serve the Lord. That should be the decision. మనకి ఎలాంటి నిర్ణయము, కోరిక ఉండాలి అంటే, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. So thank you very much. థ్యాంక్ యూ సో మచ్. ఓషి మాథ్యూ గారు, జస్వంత్, జాన్ విల్సన్ అందరికి కూడా మనము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చేసి ముగించుకుందాం. హోల్ డే మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఇంకా లాస్ట్ సెషన్ మన ఎదుట ఉన్నాం. కృపగల మా ప్రియ ప్రభువా, మా కుటుంబాల పునరుద్ధరణ కొరకు, వ్యక్తిగత జీవితంలో పునరుద్ధరణ కొరకు, మమ్మల్ని మేము పరీక్షించుకొనుటకు, పవిత్రపరచుకొనుటకు మీరు అనుగ్రహించిన మీ సన్నిధి భాగ్యం కొరకు, మీ దాసులను సిద్ధపరిచి మాతో మాట్లాడుచున్న విధానం కొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇవన్నీ మేము తలపోయిచు మమ్మల్ని మేము క్రమపరచుకొనుటకు కృపను చూపించుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.